దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన కృపనిచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, దయనిచ్చాడు, కనికరాన్ని ఇచ్చాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడుచుండెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూట మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలెను. యాకోబు తొడగూటి వసిలింది. యాకోబు ఒక్కడే పెనియేల్లో మిగిలిపోయాడు. దేవుడితో పెనుగులాడుతున్నాడు. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామని కూడా మోసం చేసుకున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అయినా దేవుడికి అది నచ్చలేదు. నచ్చకపోయేసరికి ఎంతో కొంత శరీరతత్వము, అబద్ధము, ఆకర్షణీయమైన లోకము మిగిలిపోయి ఉన్నది. ఇదే యాకోబు చేసిన పని. ఈ పనిలో తాను సమర్పించుకున్నాడు. ఏమనంటే, కూడు గుడ్డ బేతేల్ దగ్గర కూడు గుడ్డ ఇవ్వయ్యా అని, దశంభాగం నేను ఇస్తాను అని తాను, చూడండి ఇక్కడ, నీ సంతానము విస్తరింపజేస్తాను అని చెప్తున్నాడు. నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పినప్పుడు ఆ మాటకి తాను నన్ను ఆశీర్వదించు అని పట్టుకున్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆత్మీయంగా నా పిల్లలు, నేను, నా బిడ్డలు, కుటుంబము ఆశీర్వదించబడాలి అని ఒక గోల్ పెట్టుకున్నాడు. అలా గోల్ పెట్టుకుని తెల్లవారుచున్నది గనక నన్ను పోనీయి అంటున్నాడు. ఎవరు? ఒక దూత, ఎదురుగా ఉన్న ప్రత్యర్థి. అలా అడుగుతున్నప్పుడు అస్సలు వదులుతలేదు, గట్టిగా పట్టేసుకున్నాడు. తను సమర్పించుకున్న ఆ అబ్బోకుర్రేవు కాడ ఆ పెనుగులాట్లో తాను బహుగా, నన్ను ఆశీర్వదింతేనే కానీ నేను వదలను, నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను పిలిచావు కదా. ఎన్నో మోసాలు జరిగినాయి, కానీ ఈరోజు నన్ను ఆశీర్వదించాలి. లూకా సువార్త 24వ అధ్యాయంలో మాట ఉంటుంది, పైనుండి ఆత్మ కుమ్మరించు వరకు పట్టణములోనే నిలిచి ఉండు. పట్టణంలోనే నిలిచి ఉండు అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, తనను ఆశీర్వదించాలని చూస్తున్నాడు. కానీ 25లో చూస్తే, యాకోబు తొడగూటి వసిలెను. పెనుగులాడుతున్నాడు, తొడగూట వసిలింది. పెనుగులాడుతూ ఉన్నాడు, తొడగూట వసింది. ఇప్పుడు యాకోబు ప్రయత్నిస్తున్నాడు. ఏమని? ఎలాగైనా నేను ఆశీర్వదించబడాలి, నేను చేసింది తప్పే. అప్పుడు
చూడండి, ఇక్కడ ఆయన నీ పేరేమని అడగగా 27లో చూస్తే నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నీ పేరు ఇశ్రాయేల్. దేవుని నమ్మిన వారికి ఏ మేలు కొదో ఉండదు. కానీ కొంచెం గర్వం ఉంది చూసారా, అది దిగిపోయేదాకా తొక్కి నారదీస్తాడు. అలాగే యోబు కూడా గర్వం ఉంది. ఆ గర్వం బాగానే లోబడ్డాడు, కానీ ఎక్కడో నరనరాల్లో పట్టేసింది. ఆ పట్టేసినప్పుడు చూడండి, 23వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే నేను నడిచే మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. దేవుడు నాకు శోధిస్తాడు. ఆయన నా మార్గాలు తెలుసు. నేను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడతాను. ఒకే ఒక ఉడుంపట్టు పట్టుకున్నాడు. తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సువర్ణాన్ని బంగారంలో వేసినప్పుడు దాని మలినం పోయి అది ఒక సువర్ణము ఎలా కనబడుతుందో, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడతాను. గర్వం అంతా దిగిపోయిన తర్వాత సువర్ణము వలె కనపడ్డాడు. తన యొక్క పాత్రగా చేసుకున్నాడు, మరలా ఆశీర్వదించాడు. అలాగే ఈరోజు యాకోబు కాదు నీ పేరు ఇశ్రాయేల్. నువ్వు ఆశీర్వదించబడ్డావు. పో. ఈరోజు ఎవరెవరు ఆశీర్వదించబడ్డానికి మీరు సిద్ధపాటు చేసుకున్నారో, సమర్పించుకున్నారో, ఎన్నైనా ఉండొచ్చు. హిస్టరీ తీస్తే ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది. పాపిష్టి మనిషి దేవుని చేరుకోవటం అంటే షెకెము లాంటి మనిషి యెరూషలేము అవ్వాలంటే ఎంత పావనం కావాలి. షెకెము యొక్క పాపిష్టి ప్రదేశం ఇప్పుడు అదే ఇశ్రాయేల్ అయితే నీ పేరు ఇశ్రాయేలు. నువ్వు ఆశీర్వదించబడ్డ వ్యక్తివి. నీ పేరు యాకోబు అనబడదు. కృపతోనే నువ్వు రక్షించబడ్డావు. ధర్మశాస్త్రము నిన్ను రక్షించజాలదు. నీ నీతి మురికి గుడ్డలు. కానీ దేవుని కృప నిన్ను ఆవరించగానే నీవు రక్షించబడతావు. పైనుంచి ఆత్మ కుమ్మరించాక నీ ఫలభరితము దేవుడు నిన్ను ఆశీర్వాదించి కృపచేత బలపరచాలని దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఎవరెవరైతే నాయన మార్పు కోసం, తండ్రి కృప కోసం, దయ కోసం నీ సన్నిధిలో తగ్గించుకుని నిన్ను వెంబడించుటకు కృపను కోరుతున్నారు, వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.